అన్నా ఇక్కడికి ఎందుకు వచ్చావరా? ఫస్ట్ వీళ్ళు ఇక్కడ నుంచి. అది కాదన్నా, ఫ్రెండ్స్ అంతా కలిసి సంక్రాంతికి బట్టలు తీసుకుని వెళ్తున్నా. నువ్వు డబ్బులు ఇస్తే నేను వెళ్తా. మర్చిపోయారా? ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్లి ఒక మంచి షర్ట్ కొనుక్కో. అన్నా ఏంటన్నా 500 ఇచ్చావు? ఈ డబ్బులతో ఒక్క షర్ట్ కూడా రాదు. రే తమ్ముడు, ఈసారి కూడా అడ్జస్ట్ అవ్వరా, నా దగ్గర డబ్బులు కూడా లేవు నీకు ఈ ఇవ్వడానికి. డబ్బులు తీసుకుపోతే నా ఫ్రెండ్స్ ముందర నా మర్యాద పోతుంది. ఇదిగో నువ్వే పెట్టుకో. రే తమ్ముడు, నేను డబ్బులు ఇస్తే ఎందుకు ఇలా పడేసావు? లేకపోతే ఏందన్నా, బట్టలు కొనుక్కుని డబ్బులు అడిగితే 500 ఇస్తున్నాడు. రే నీకు ఒక మాట చెప్తా, ఏమనుకోకు. మీ నాన్న పోయిన తర్వాత మీ అన్న నీకు ఏ లోటు రాకుండా చూస్తున్నాడు రా. అందుకే రా నీకు ఇంత అహంకారంగా ఉంది. ఏమైనా పండగ వస్తే మీ అన్న దగ్గర డబ్బు లేకపోయినా మా దగ్గర అప్పు చేసి మరీ నీకు బట్టలు కొనిస్తాడు రా. ఎందుకంటే నా తమ్ముడు బాగుండాలని. అన్నా నా దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు కదరా, అమ్మ దగ్గర ఇప్పించుకున్నావా? లేదన్నా, ఇదిగో చూసి చెప్పేలా ఉందో. బాగుందిరా, ఇదిగో తీసుకో. అది నా కోసం కాదన్నా, నీ కోసమే కొనుక్కొని వచ్చాను. తెలియక ఏదో అలా మాట్లాడేశాను, మనసులో ఏం పెట్టుకోకు.